ఆదిలక్ష్మి దేవమ్మ వరకు జనరంజకమైన పాలనను అందించిన ఘనమైన రాజకీయ వైభవోపేతమైన రాజకీయ వారసత్వం మన గద్వాల సొంతం. పాగపుల్లారెడ్డితో ప్రజాస్వామ్య పవన మరీచికలు వీచి అరుణమ్మ రాజకీయ అరంగేట్రంతో అభివృద్ధి అరుణోదయాలతో వడివడిగా ప్రగతి పథంలో ముందుకెగిసింది ఈ ప్రాంతం. బిరబిరమని సుడులు తిరుగుతూ పరవళ్ళు తొక్కుతూ ఉన్న కృష్ణమ్మను జూరాల ఆనకట్టతో నిలువరించి నెట్టెంపాడుతో మయూర నడకలు నేర్పి బీడు పొలాల్లోకి పరువులెత్తించి సిరుల పంటలు పండించింది ఈ ప్రాంతం. దాదాపు 40 సంవత్సరాల క్రితమే 1972 ఉగాది సందర్భంగా గద్వాలలోని ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ల ద్వారా నీటిని అందించి రక్షిత నీటి పథకం ద్వారా నీటిని అందించి దాహార్తిని తీర్చింది ఈ గద్వాల పట్టణ ప్రాంతం. ఇలాంటి ఘటనలెన్నో ఈ నడిగడ్డ కీర్తి కిరీటంలో కలికిత రాయులుగా దగదగామని తణుకులేనుతున్నాయి. అటువంటి నా గద్వాలకు జిల్లా అయ్యే అర్హత లేదనే దమ్ము ధైర్యం ఎవరికుందని నేను ప్రశ్నిస్తున్నాను. హనుమప్ప నాయుడు ఉదంతం మీకు తెలుసు. శత్రు శిబిరంలో బందీగా ఉన్న రాజాశ్వాన్ని తెచ్చి రాజుకు నేర్పుగా అప్పగించి స్వామి భక్తిని చాటుకున్నాడు నాడు. నేటి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. మరి ప్రజల కోరిక జిల్లా అనే అశ్వం కావాలి. ఈ అశ్వం ఎక్కడుంది? ముఖ్యమంత్రి గారి దగ్గర బందీగా ఉంది. నాడు హనుమప్ప నాయుడు మారువేషంలో వెళ్తే నేడు మనం పోరు వేషంలో పోరు బాటలో ముందుకెళ్తున్నాం. అరచేతిలో గుణపం దిగినా తన చేతిని తెగనరుక్కుని రాజాశ్వాన్ని తెచ్చి రాజుకు అప్పగించాడు. నేడు గుండెల్లో గుణపాలు దిగిన తలలు తెగిపడిన ప్రజలు కోరుకున్న జిల్లా అనే అశ్వాన్ని తెచ్చి వారికి అప్పగించడానికి వేల మంది హనుమప్ప నాయుళ్ళు నేడు అరుణమ్మ నాయకత్వంలో నడుము కట్టి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి కొందరు రాజకీయ నేతల వైఖరిని గమనిస్తే మనకు నిమిషాశ్చర్యం కలుగుతుంది. దేశ సమగ్రత విషయంలో, దేశ భద్రత విషయంలో, ప్రజల అభివృద్ధి విషయంలో ఒకే మాటగా గొంతెత్తాల్సినటువంటి రాజకీయ పార్టీల వారందరూ కేవలం రాజకీయ వైరంతో విభేదించడం చాలా విపత్కర పరిణామం.